మన శరీరానికి ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండడానికి ఉపయోగపడే వ్యవస్థ రోగనిరోధక వ్యవస్థ. అనారోగ్యాన్ని శరీరంలోకి రాకుండా కాపాడుతుంది. కరోనా వంటి వైరస్లు రాకుండా ఉండడానికి గొప్ప రక్షణ. మరి ఇలాంటి రోగనిరోధక శక్తి తగ్గితే అనారోగ్యం వస్తుంది. ఇమ్యూనిటీ పవర్ని కాపాడుకోవడానికి ఈ 10 చిట్కాలు పాటిస్తే సరి. నెంబర్ 1, అధికంగా వాటర్ తాగడం. రోజుకు కనీసం 3 లీటర్లు నీరు తాగాలి. దీనివల్ల శరీరంలో టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి. రక్త ప్రసరణ బాగా అవుతుంది. సెల్స్కు ఆక్సిజన్ బాగా అందుతుంది. జీర్ణ వ్యవస్థ మెటబాలిజాన్ని పెంచుతుంది. చర్మం కాంతివంతంగా ఉంటుంది. మలబద్ధకం రాదు. నెంబర్ 2, మానసిక ఒత్తిడి. ఒత్తిడితో హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అవుతాయి. కార్టిసాల్ ఎక్కువగా విడుదలవుతుంది. రోగనిరోధక వ్యవస్థపై చెడు ప్రభావం చూపిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి శాంతి కోసం ధ్యానం చేయాలి. పాజిటివ్ థింకింగ్ పెంచుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి. మ్యూజిక్ థెరపీ లేదా నడవడం మంచిది. ఆత్మస్థైర్యంతో జీవిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నంబర్ 3, జంక్ ఫుడ్. ఎక్కువ చక్కెర రక్తంలోని శ్వేత కణాల పనిని తక్కువ చేస్తుంది. ప్రాసెస్ చేసిన ఫుడ్ శరీరాన్ని అలసిపోయేలా చేస్తాయి. శరీర బరువు పెరగడం వల్ల ఎక్కువ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. జీర్ణ వ్యవస్థ స్లో అవుతుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వస్తాయి. షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. హెల్దీ స్నాక్స్ తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, నట్స్ వంటివి తీసుకోవాలి. నంబర్ 4, వ్యాయామం. రోజుకు కనీసం 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి. నడవడం, యోగా, ప్రాణాయామం చేయడం చాలా మంచిది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉంటాయి. హార్మోన్ల బ్యాలెన్స్ సరిగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. వ్యాధులు రాకుండా ఉండడానికి సహాయపడుతుంది. నంబర్ 5, ఆహారం. ఆహార విషయానికి వస్తే గ్రీన్, ఆరెంజ్, ఎరుపు రంగులో ఉన్న పండ్లు, కూరగాయలు తినాలి. ఇవి విటమిన్ ఏ, సి, ఈలతో నిండి ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి శక్తి అందుతుంది. నేచురల్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. కండరాలకు బలం ఇస్తాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నంబర్ 6, విటమిన్లు. విటమిన్లు ఎక్కువగా ఉండే నిమ్మకాయ, ఉసిరికాయ, నారింజలు తీసుకోవాలి. వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తుంది. ఇన్ఫెక్షన్లపై పోరాటం చేస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. తలనొప్పి, అలసట తగ్గుతాయి. నంబర్ 7, నిద్ర. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరం. నిద్రపోయే సమయంలో శరీరం రిపేర్ క్లీనింగ్ చేసుకుంటుంది. నిద్రలేమి వల్ల వ్యాధులతో పోరాడే శక్తి తగ్గుతుంది. అలసట, కోపం, చిరాకు, మానసిక ఉద్రేకం వస్తాయి. మెదడు విశ్రాంతి తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. హార్మోన్ల ఉత్పత్తి వేగంగా జరిగి ఒత్తిడి తగ్గుతుంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుంది. నెంబర్ 8, ప్రోబయాటిక్స్. పెరుగు, బటర్ మిల్క్ వంటి వాటిలో ప్రోబయాటిక్స్ ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన మంచి బ్యాక్టీరియాను అందిస్తాయి. ఫ్రీ మోషన్ సాఫీగా జరుగుతుంది. వ్యాధులను కలిగించే బ్యాక్టీరియాను చంపుతుంది. పొట్ట నొప్పులు తగ్గుతాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. నెంబర్ 9, తులసి సోంపు. తులసి, అల్లం, పెరుగు, మిరియాలు వంటి హెర్బల్స్ ఉపయోగించాలి. ఇవి శరీరాన్ని శుద్ధి చేస్తాయి. శ్వాస వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తం శుద్ధి చేయడంలో సహాయపడతాయి. నేచురల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వీటిలో ఉంటాయి. రోజు 1 కప్పు హెర్బల్ టీ తాగడం మంచిది. ఇది రోగనిరోధక శక్తికి హెల్ప్ చేస్తుంది. నెంబర్ 10, సూర్యరశ్మి. రోజుకు కనీసం 20 నిమిషాలు ఉదయం పూట ఎండలో నిల్చోవాలి. శరీరానికి విటమిన్ డి అందుతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. పాజిటివ్ ఎనర్జీ కలిగిస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.